గణేశుడు తనను శరణు కోరిన భక్తులను ఏ విధంగా అనుగ్రహించాడో తెలపడమే మా శ్రీ మహాగణపతి అనుగ్రహం. ఇక మీరే వీక్షించండి. గజవక్త్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం వందేహం గణనాయకం. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టో ఉత్తిష్ట నరశార్ధూల కర్తవ్యం దైవమాన్వికం. ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది. భక్తులు స్వామివారి దర్శనానికి ఎదురు చూస్తూ ఉంటారు. అయ్యో, స్వామివారి ఏరి ఆశ్చర్యంగా ఉంది. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి, కానీ స్వామివారి విగ్రహం కనిపించడం లేదు. ఏం జరిగి ఉంటుందబ్బా? శ్రీ గణపతిని సేవింపదారే శ్రీతమానవులార సేవింపదారే శ్రీతమానవులార. చాలించవయ్యా నీ దొంగ భక్తి. స్వామివారి విగ్రహం దొంగిలించి ఏం ఎరుగునట్టుగా దేవాలయానికి వచ్చావా? ఏమిటి పూజారి గారు మీరు అంటున్నది? స్వామివారి విగ్రహం నేను దొంగిలించానా? లేదు లేదు, అదిగో అధినాయకుడైన గణనాథుడు అక్కడే కొలువై ఉన్నాడు. చూడండి పూజారి గారు. నీ మాయమాటలతో అందరినీ నమ్మించినట్టు నన్ను నమ్మించలేవు. మర్యాదగా విగ్రహం ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేదా దర్శనానికి వచ్చే మహారాజు గారితో చెప్పి నిన్ను శిక్షింపజేస్తాను. పూజారి గారు, అందరి ముఖాల్లోనూ ఆందోళన కనబడుతోంది. ఏం జరుగుతోంది? మహారాజా, ఇతని పేరు తుకారం. స్వామివారి విగ్రహం దొంగిలించాడు. ఎంత అడిగినా విగ్రహం ఎక్కడ దాచాడో చెప్పడం లేదు. తుకారాం, ఈ నేరారోపణకు మీ సమాధానం? మహారాజా, నిరంతరం స్వామివారి నామాన్ని జపిస్తూ స్వామివారి సేవలోని తరించేవాడిని నేను. అలాంటిది నేను స్వామివారి విగ్రహం దొంగలిస్తానా? నేను ఏ తప్పు చేయలేదు మహారాజా, నన్ను నమ్మండి. పూజారి గారు, తుకారం తన భక్తి పాటలతో ప్రజలను చైతన్యపరిచారని విన్నాం. అలాంటి వారు నిజంగా స్వామివారి విగ్రహాన్ని దొంగలించారంటారా? మన్నించండి ప్రభు. ఇతడంతటి భక్తుడైతే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోమనండి. తుకారం, ఇది కలికాలం. కంటితో చూసింది దాన్ని మాత్రమే నిజమని నమ్మే లోకం. స్వామివారిని గర్భగుడిలో చూపించు, లేదా నీవే దోషివని భావించి నిన్ను శిక్షింపజేస్తాం. స్వామి గణేశ, ఈ పరీక్ష నాకు కాదు తండ్రి, నీకు. నిన్ను శరణు వేడితే రక్షిస్తావని నమ్మే నీ భక్తులందరిది. నీవున్నావని నిరూపించుకోవయ్యా. నీవవతరించవా, నీవున్నావని నిరూపించవా, ఆలయాన నీవ
అవతరించవా నీవున్నావని నిరూపించవా లేవయ్యా వెలికి రావయ్యా లేవయ్యా వెలికి రావయ్యా చిన్నబోయిన చీకటి గుడిలో వెన్నెల వెలుగులు నింపవయ్యా నీ దివ్య రూపము చూపవయ్యా నన్ను శరణు వేడిన భక్తులను నేను సదా రక్షిస్తుంటాను. భక్తి ధర్మాలకు ప్రతీకులుగా ఉన్న మీరిద్దరూ ఈ యుగం ఉన్నంత వరకు అందరికీ ఆదర్శప్రాయులై వెలుగొందురుగాక. తథాస్తు.